వ్యవహారం తీవ్ర రూపం దాల్చింది. దీనిపై మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఫైర్ అయ్యారు. పింఛన్దారులకు డబ్బులు ఇవ్వకుండా ఆపిందెవరు అని మండిపడ్డారు. ఏపీలో 66 లక్షల మంది పింఛన్దారులు ఉన్నారని 2,50,000 మంది వాలంటీర్ల ద్వారా 3 రోజుల పాటు పెన్షన్లు అందించే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. కానీ చంద్రబాబు కారణంగా ఈ కార్యక్రమం ఆగిపోయిందని విమర్శించారు. చంద్రబాబు తన తాబేదారులతో ఢిల్లీ నుండి మండల స్థాయి వరకు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న బాబు ముసలి వాళ్లకు, దివ్యాంగులకు ఇంటికి వెళ్లి పెన్షన్ ఇద్దామన్న ఆలోచన ఏనాడైనా వచ్చిందా అంటూ చంద్రబాబును నిలదీశారు పేర్ని నాని. ఇంటికి వెళ్లి పెన్షన్ ఇద్దాం అనేటువంటి ఆలోచన ఏ రోజున వచ్చిందా? రాదు. ఎందుకని? నువ్వు ఒక పెత్తందారి మనస్తత్వం ఉన్నవాడి, పేదల పట్ల జాలి ఉండదు, పేదల్ని ఓట్లుగా చూస్తావు తప్పితే పేదల్ని మనుషులుగా చూడవు. కాబట్టి ఏ రోజు నీకు ఆలోచనే కలగలేదు. వచ్చిందా ఆలోచన అని చెప్తున్నాను. 2,50,000 మంది వాలంటీర్ల వ్యవస్థ ద్వారా 66 లక్షల మంది పెన్షన్దారులకు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం 3 రోజుల పాటు జరుగుతుంటే ఆ వాలంటీర్ల వ్యవస్థను ఆపేయండి, నిర్వీర్యం చేయండి అని చెప్పి కాలుకు బలపం కట్టుకుని, అట్లాగే నీ తాబేదారులకి, నీ ఏజెంట్లకి, నీ వంది మాగుదులకి బలపాలు కట్టి ఢిల్లీ నుంచి మందడంలోని సచివాలయం దాకా ఓకే తిప్పి 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 వాళ్ళ పెన్షనర్లకు ఇంటికి వెళ్లకుండా డబ్బులు ఆపింది ఎవరు? మాట ఆపి ఇంటికి వెళ్లకుండా ఆపి వాళ్ళ వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లని పక్కన పెట్టండి అనే ఉత్తర్వులు ఇవ్వగానే సంబరాలు చేసుకున్నారు. తుళ్ళింతలు, కేరింతలు. ఇవి